హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. మనం 5వ స్కందం మూడో అధ్యాయంలో ఉన్నాం. మూడో అధ్యాయంలో నాభి కూడా సంతానం కోసం తాను యజ్ఞాన్ని నిర్వహించాడు. విష్ణువు లాంటి పుత్రుడు కావాలనుకున్నాడు. కాబట్టి మేరుదేవితో కలుసుకొని ఆయన ఈ యజ్ఞానికి ఒప్పుకున్నాడు. యజ్ఞాన్ని నిర్వహిస్తున్నాడు. సో అగ్నిధరుడు చేసిన యజ్ఞానికి ఈ యజ్ఞానికి తేడా మనం గమనించాం. అక్కడ ఆయన తపస్సు చేశాడు, ఈయన యజ్ఞం చేస్తున్నాడు. ఆయన తపస్సు చేసింది కేవలం భౌతికమైనటువంటి కొన్ని వాంఛలు ఆయనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. అట్లానే ఇక్కడ చూస్తే మాత్రం నాభి ఆ, పూర్తి అని అంటారు, పరిపూర్ణమైనటువంటి లేదా శుద్ధ భక్తితో తాను కోరుతున్నట్టు కనబడతాం. కోర్స్ కోరిక ఉంది, కానీ అది భగవానుడి కోసమే కాబట్టి ఇంకా భగవంతుడు లాంటి పుత్రుడు కావాలి అని అంటే ఖచ్చితంగా అది ఆధ్యాత్మిక కోరికగా మనం భావించాల్సి వస్తుంది. అది 7 రకాలుగా 7 మార్గాలు మనం భగవంతుడి యొక్క అనుగ్రహం ఎలా పొందొచ్చు. కాలాన్ని బట్టి, ఇచ్చే వస్తువులను బట్టి, దేశం, మంత్రం, పూజారి, దక్షిణ విధానం, అన్నిటికీ ముఖ్యమైనది ఏంటంటే భావంతో ఇస్తున్నావా, అది ప్రేమతో ఇస్తున్నావా లేదని ముఖ్యం. అండ్ భగవంతుడు కూడా ఆ, భగవంతుడికి అనుగ్రహం రావాలి అని అంటే ఆయనకి ఆ భక్తుల పట్ల ప్రేమ కూడా ఉండాలి. కానీ ఆ ప్రేమ ఎట్లా వస్తుంది? ఇవి మనము చేసేటువంటి సమర్పణలో భావాన్ని బట్టి వస్తుంది అన్నమాట. కానీ మొత్తానికైతే నావి యొక్క మనసు, అలాగే భక్తి, శ్రద్ధ, ఆయన వృత్తి ధర్మాన్ని పాటిస్తూ పూజించడం వల్ల భగవాన్ దర్శనం ఇచ్చాడు. అట్లానే లాస్ట్ చివరికి నాభి విస్మయం చెందాడు అనమాట. అంటే నాలాంటి వాళ్ళకు కూడా భగవంతుడు దర్శనం ఇచ్చాడా, ఇంత త్వరగా దర్శనం ఇచ్చాడా. అందువల్ల తను ఆశ్చర్యం చెందాడు. వాస్తవానికి మన తర్వాత తెలుస్తుంది, బ్రాహ్మణులు కోసంగా తను వచ్చాడు అనే విధంగా మనకు తెలుస్తుంది. బట్ బ్రాహ్మణులతో పాటు నాభి కూడా ఎంతో కొంత చేయాలి. నాభిలో కూడా ఆ యొక్క ఉద్దేశం ఉండాలి, నాభిలో కూడా ఆ భావం ఉండాలి. చాలా సందర్భాల్లో మనం ఆ, మన పిల్లల కోసమో లేదా మన బంధువుల కోసమో మనకు అయిన వాళ్ళ కోసం మనం జపం చేస్తూ ఉంటాం. వాళ్ళు పలానా పలానా సాధించాలనో, లేకపోతే వాళ్ళు పలానా నుంచి వాళ్ళు కోలుకోవాలనో ఆ, వివిధ కారణాల చేత మనం చేస్తూ ఉంటాం. కానీ ఎక్కువ ఆ ఫలితం ఎప్పుడు వస్తుంది అని అంటే మనం చేస్తున్నాం కరెక్టే, కానీ వాళ్ళు కూడా చేస్తున్నారా లేదా అని కావాలి. వాళ్ళు కూడా అంతే తీవ్రంగా కోరుకుంటున్నారా లేదా కావాలి. అందుకే చాలా సందర్భాల్లో కూడా మనం చెప్తూ ఉంటాం, ఎవరైతే దాన్ని బాధింపబడుతున్నారో, ముఖ్యంగా ఎవరికైతే యాక్చువల్ కావాలో వాళ్ళు చేస్తున్నారా లేదని కావాలి. మనం చేసేది మన యొక్క మనకి వాళ్ళ పట్ల ఉన్న ప్రేమ, అది అది మనం వ్యక్తం చేస్తున్నాం కరెక్టే. కానీ యాక్చువల్గా ఎవరికి కావాలో వాళ్ళు చేయాలి కదా. అంటే అన్లెస్ వాళ్ళు మరీ తీవ్రంగా రోగన బాధపడి వాళ్ళు చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అట్లీస్ట్ వాళ్ళ మనసులో అయినా సరే భగవంతుని వాళ్ళు లోపల తీవ్రంగా వాళ్ళు వేడుకోవచ్చు వాళ్ళు. సో అందుకని ఎక్కువ సందర్భాల్లో మనం మనం చేసినా కూడా అక్కడ వాళ్ళు ఆ భావన లేకపోతే ఒకసారి అనుకున్న మనకు కావాల్సిన ఫలితం మనకు దొరకపోవచ్చు. ఇక్కడ పూజారులు బ్రాహ్మణులు అవడం, ఆ బ్రాహ్మణులు అంటే కృష్ణుడికి చాలా ఇష్టం కాబట్టి వాళ్ళ మీద ప్రేమ ఉంది. కానీ ఇక్కడ నాభి కూడా అంతే తీవ్రంగా ఆయన తపన పడుతున్నాడు అనమాట. విష్ణువు లాంటి పుత్రుడు కావాలని. కాబట్టి ఎవరికైతే నిజంగా కావాలో వాళ్ళ యొక్క భావన ఇంకా చాలా ఇంపార్టెంట్. కోర్స్ వీళ్ళ కోసం వస్తారు. ఇప్పుడు మనం ఇతరుల కోసం మనం చేసినప్పుడు భగవంతుడు వచ్చి అది తీర్చచ్చు కూడా. కానీ భగవంతుడు ఏదైతే ఇచ్చాడో దాని విలువగా వాళ్ళు తీసుకోరు. వాళ్ళు అంటే అరే ఆ, వాళ్ళకి దాని విలువ తెలియదు అనమాట. అంటే భగవంతుడు ఆ కోరిక తీర్చాడో లేకపోతే వాళ్ళకి కావాల్సిన పని అయ్యేటట్టు చేశాడో
మొత్తానికి ఏమవుతుందంటే ఎవరికైతే నిజంగా కావాలో వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇంకా భగవంతుడి పట్ల ఆ, నమ్మకం పెరుగుతుంది. రెండవది భగవంతుడి పట్ల ఇంకొంచెం అనుబంధం పెరుగుతుంది. కానీ చేసి ఎవరికైతే నిజంగా కావాలో వాళ్ళు చేయకుండా వాళ్ళ కోసం వేరే వాళ్ళు చేశారనుకోండి, మేబీ వాళ్ళ కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తి భావంలో భగవంతుడు ఆ కోరిక తీర్చొచ్చు. కానీ ఎవరికైతే నిజంగా కావాలో వాళ్ళు చేయకపోతే ఆ నెరవేరినటువంటి ఆ యొక్క కోరిక వీళ్ళు దాన్ని కృతజ్ఞతాభావంతో చేసి తీసుకోరు వాళ్ళు. వాళ్ళకి భగవంతుడి పట్ల నిజంగా ఆ శ్రద్ధ ఎంతవరకు పెరుగుతుందో మనం చెప్పలేము మనం. వాళ్ళు చాలా అలుసుగా కూడా తీసుకోవచ్చు దాన్ని. సో చెప్పడానికి కూడా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నాభికి ఆ యొక్క ఆ తీవ్రమైనటువంటి ఆ కోరిక ఉంది. దాంతోపాటు ఇంకా పూజారులు ఎవరైతే బ్రాహ్మణులు ఉన్నారో ఇంకా వాళ్ళు మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో కాబట్టి ఇక్కడ మొత్తానికి భగవంతుడి దర్శనం ఇచ్చాడు. అండ్ ఆ దర్శనానికి అందరూ కూడా విస్మయం చెందారు, ఆస్వాదిస్తున్నారు ఆ దర్శనాన్ని. ఎందుకంటే అందరికీ దొరికే దర్శనం కాదు. దర్శనం దొరికిందంటేనే వాళ్ళు ఇంకా భగవంతు తృప్తి పడినట్లని. భగవంతు తృప్తి పడ్డాడు అని అంటే ఖచ్చితంగా దర్శనం ఇస్తాడు అన్నమాట. ఆ తర్వాత మనం నేను చూసాము పూజలు అర్పించేటువంటి ప్రార్థనలు. గతంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప భక్తులు వాళ్ళ కడుగడలోనే మేము మా ప్రార్థనలు మేము అర్పిస్తున్నాము, దయచేసి స్వీకరించమని చెప్తున్నారు. అండ్ నువ్వు మాత్రమే పూజనీయుడు, అంటే పూజింపబడేటువంటి అర్హత మీకు మాత్రమే ఉంది. అంటే మీరు మాత్రమే పూజింపబడిన వాళ్ళు, పూజింపదగిన వాళ్ళు అంటే ఆయన ఒక స్థానాన్ని చెప్తుంది అనమాట. సో గుణప్రభావాలు ఉన్నవారు ఎవరైనా సరే నీ నామాన్ని అర్థం చేసుకోలేరు, నీ గుణాలను అర్థం చేసుకోలేరు. అయితే ఇది ఎంత మంగళకరం అంటే అన్ని పాపాలను కూడా తీసేయగలుగుతుంది అనమాట. ప్లస్ నేను అర్థం చేసుకునేటువంటి అవకాశం కూడా ఇస్తుంది అంటున్నా. అదే భక్తులైతే తరబడుతున్నటువంటి స్వరంతోనైనా సరే కొద్దిగా తులసితో ఏదైనా సమర్పిస్తే భగవంతుడు అమితంగా తృప్తి పడిపోతున్నాడు అనమాట. అయితే నిజంగా చెప్పాలంటే మిమ్మల్ని తృప్తిపరిచేందుకు అసలు ఈ యజ్ఞాలు అవసరం లేదు. ఏమి ఇవన్నీ అసలు అసలు దేనికి అసలు ఉపయోగపడాల్సిన అవసరం లేదు. కేవలం మేము కోరికలు కోరుతున్నాం కాబట్టి మాకు తప్పలేదు ఇవన్నీ మేము చేయాలి. భౌతిక కోరికలు ఉన్న వాళ్ళందరూ ఈ పనులు చేయాలి. కానీ భౌతిక కోరికలు లేని వాళ్ళు కేవలం నామం చేసుకుని సరిపోతుంది. నామం ఎందుకు చేస్తున్నాం అంటే ఆయన ప్రేమ కావాలి, వస్తువులు కావాలని మనం నామం చేయట్లేదు ఇక్కడ. మన కోరికలు తీసుకోవడం మనం నామం చేయట్లేదు. ఇంకేదో మనం పొందాలనో, ఇంకేదో ఏదో స్థానాన్ని మనం అధిరోహించాలనో, ఇంకెక్కడికో పోవాలనో మనం ఇవన్నీ మనం చేయట్లేదు యాక్చువల్గా. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం చేసేది భగవానుడి యొక్క ప్రేమ కావాలి. ఎందుకంటే ఆత్మకి కావాల్సిన ప్రేమ ఒకటే. ఒకసారి ఆ ప్రేమ వచ్చింది అనుకోండి, కడుపు నిండింది, మనసు నిండిపోతుంది. హృదయం అంతా నిండిపోయింది అనుకోండి, వానికి ఏం అవసరం లేదు అతనికి. అప్పుడు ఈ డబ్బులు కావచ్చు, ఈ హోదాలు ఇవన్నీ, అరే వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, వీళ్ళని చూడలేదు, వాళ్ళని పట్టించుకోలేదు, వీళ్ళని ఇది చేశారు, వీళ్ళని అటు చేశారు, వీళ్ళని మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారని ఈ గోష్ట ఏమి ఉండదు. ఆ ప్రేమ లేకనే, ఆ ప్రేమ కోసమే మనం అందరితో ఇన్ని రకాలుగా మనం సంబంధాలు పెట్టుకుంటున్నాం. కానీ మనం ఎంత ఆశించినా కూడా మనకు కావాల్సినంత ఎవరు ఇవ్వలేరు ఇక్కడ. ఇప్పుడు వాటి కోసం మన సంబంధాల్లోకి వచ్చాము. ఆ సంబంధాల్లో ఇంకా కూరుకొని పోతాం. ఆ సంబంధాల్లో ఇంకా కూరుకొని పోతున్నాం. అట్లా జన్మ జన్మలు కూరుకొని ఇంకా లోపలికి పోతూనే ఉన్నాం ఇంకా. సో చాలా మంది గురించి కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రపంచంలో. ఎప్పుడో పోయిన వస్తువుల గురించో లేదా పోయిన వ్యక్తుల గురించో ఇంకా ఆలోచిస్తూనే ఉంటారు అన్నమాట. అది మనం ఎంత త్వరగా మనం మా వదిలించుకుంటే మనకు అంత మంచిది. కానీ అది వదిలించుకోవడం అంత ఈజీ కాదు. కానీ మన మానవ జన్మ యొక్క ఉద్దేశం అర్థం చేసుకొని భగవంతుడి మీద భగవంతుడి యొక్క కథను మనం వింటూ ఉంటే
కృష్ణ కథ, భక్తుల సాంగత్యం కృష్ణ కథ వింటూ ఉంటేనే మిగతా వాటిని మర్చిపోయే అవకాశం వస్తుంది. కానీ ఆ కృష్ణ కథకి మనం కానీ సరైన సమయం ఇవ్వకపోతే, దాన్ని మనం సీరియస్ తీసుకోకపోతే, గత జన్మపు వాసనలో ఉన్నటువంటి ఎన్నో అనుబంధాలు, ఆకర్షణలు, కోరికలు మనల్ని తీవ్రంగా వెంటాడతాయి అన్నమాట. సో కాబట్టి మాకు మా భౌతిక వరాలు మాకు కావాలి కాబట్టి మాకు ఇవన్నీ అవసరం మాకు, ఈ యజ్ఞాలన్నీ కూడా. అదర్వైజ్ అసలు ఇవేం అవసరం లేదు. మందిరాలు ఎందుకు అవసరం ఇప్పుడు? నేను లక్షలు పెట్టి మందిరాలు కట్టాలంటే యాక్చువల్గా అవసరం లేదు అసలు. కాకపోతే మందిరాలు ఎందుకు కడుతున్నాము అని అంటే, అది జనసామాన్యులకి ఒక అవకాశం ఇస్తున్నారు. ఎవరు? ఆచార్యులు మనకి. భగవంతుడు నాకు అవకాశం ఇస్తున్నాడు మన మనసుని లగ్నం చేయడానికి, మనలో ఉన్నటువంటి కామక్రోధ మోహ మద మత్సర్యాలని కడుక్కోవడానికి, సేవలో భాగంగా అందరూ వచ్చి నేర్చుకోవడానికి ఒక అవకాశం ఇస్తున్నారు ఇక్కడ. ఒక ఒక సాంప్రదాయాలు, ఒక కల్చర్, సాంప్రదాయాలు ఇవన్నీ మనకి, ఇవన్నీ ఇవన్నీ చేయకపోతే మనకు భావం రాదు. సో కొంతమంది అంటారు ఇవన్నీ అవసరం లేదండి, లోపల భావం ఉంటే చాలు. ఆ భావం ఎలా తయారవుతుంది? భగవంతుడి మీద నా మనసు లగ్నం అవ్వాలి అంటే, లోపల భావం రావాలంటే, భగవంతుడి గురించి నేను ఎంతో వినాలి. మరి వినాలంటే నాకు అవకాశం ఎక్కడుంది? గుళ్ళో నాకు అవకాశం ఉంది భగవంతుడి గురించి వినడానికి. భగవానుడి గుణగణాలు నేను వింటేనే కదా నాకు ఆయన పట్ల ఆ ప్రేమ పెరిగేది. భగవాన్ కథలు వినకుండా, ఒక సరైనటువంటి విధానంలో మనం జీవించకుండా, ఒక పద్ధతి ప్రకారంగా మనం నడుచుకోకుండా, భావం ఉంటే చాలండి అంటే, ఎవరి మీదైనా సరే మనకి ఆ, ప్రేమ కలగాలి అనుబంధం, వాళ్ళతో పాటు మనం వెళ్ళి వాళ్ళ గురించి మనం సో, తెలుసుకొని, వాళ్ళ గురించి మనం అర్థం చేసుకొని, వాళ్ళ విధి విధానాలు ఏంటో మనం బాగా అధ్యయనం చేసుకొని, ఆ తర్వాత వాళ్ళ గుణాలు ఏంటో కూడా మనకు అర్థమైతేనే అప్పుడు నేను భావంతో సేవ చేయగలుగుతాను. నేను సంసారంలో ఉంటూ ఆ, సినిమాలకు వెళ్తా, నేను టీ కాఫీలు తాగుతా, మాంసం తింటా, ఓకే, ఆ, మోసాలు చేస్తా, వాళ్ళని వీళ్ళని చెప్పి అనరాని మాటలను దూషిస్తా. అవసరం లేదండి ఇవన్నీ, ఈ జపాలి అన్ని అవసరం లేదు. మనసులో భావం ఉంటే చాలు. ఏది ఇవన్నీ చేసి కూడా బాగుంటుందంట, అది ఎట్లా ఉంటుందో మనకు తెలియట్లేదు. ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఉదయం లేయాల్సిన అవసరం లేదు, గుళ్ళు గోపురం తిరగాల్సిన అవసరం లేదు, యాత్రలు చేయాల్సిన అవసరం లేదు. లోపల భావం ఉంటే చాలండి. కరెక్టే, భావమే ఉండాలి. కానీ ఆ భావము ఎలా డెవలప్ అవుతుంది? ఇవన్నీ చేసి డెవలప్ అవుతుంది భావం. ఇవన్నీ ఏం చేయకుండా ఇష్ట ప్రకారం చదివి ఆడేడు తిరిగేసి ఇష్ట ప్రకారం జీవిస్తూ ఉండి, ఒక పద్ధతి లేకుండా, ఒక పాడు లేకుండా, అసలు భగవం గురించి వినకుండానే భావం ఎట్లా వస్తుంది? భగవంతుడు చెప్పింది పాటించకుండా మనకి భావం ఎట్లా వస్తుంది? అంటే ఎవరైతే ఇదో ఇట్లాంటి ఒక సిద్ధాంతం పట్టుకొని జీవిస్తున్నారో వాళ్ళంతా వాళ్ళని మోసం చేసుకొని జీవిస్తున్నారు అంతే. అందుకే ఇక్కడ పూజారి అంటారు అన్నమాట, ఏం చేసాము, వీళ్ళందరికీ భౌతిక వరాలు చాలా ఉన్నాయి వీళ్ళందరికీ, ఇంకా వరాలు తీరాలంటే ఇంకేం చేయాలి? మాకు తప్పలేదు, ఇంక మేము యజ్ఞం చేయాల్సి వస్తుంది మాకు. అట్లాగే ఆశ్చర్యపడి ఉంటారు, ఏం చేయాలి ఇంకా తప్పదు, గుళ్ళు కట్టకపోతే ఇంక వీళ్ళు వచ్చి ఎక్కడ నేర్చుకుంటారు వీళ్ళంతా? మనం వెళ్ళి వాళ్ళ మధ్యలోకి పోకపోతే వాళ్ళు వాళ్ళు ఏ విధంగా దీని నుంచి బయటపడతారు? లేకపోతే వాళ్ళకేముంది, హ్యాపీగా జపం చేసుకుంటూ మంచిగా చక్కగా వాళ్ళు కృష్ణుడి గురించి నిరంతరం ఆలోచిస్తూ వాళ్ళకే వాళ్ళు వెళ్ళిపోతారు కదా, హ్యాపీగా వెళ్ళిపోతారు వాళ్ళు, వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు వాళ్ళంతా.
వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎందుకు ఈ రిస్కులు తీసుకోవాలి? అందరి దగ్గర నానా మాటలు ఎందుకు పడాలి వాళ్ళంతా? అలాంటి వాళ్ళు మన మధ్యలోకి వచ్చినా కూడా మళ్ళీ మనకి ప్రాముఖ్యత ఏం లేదే, మన గురించి పట్టించుకోలేదే. నేను అంత చేస్తుంటే ఇంత చేస్తుంటే, అంత చేస్తుంటే ఎవరి కోసం చేస్తున్నాం మనం? ఎవరి కోసం చేస్తున్నాం? మన కోసం చేసుకుంటున్నాం. మన కోసం చేయడం కూడా మళ్ళీ వాళ్ళ గుర్తింపు కావాలా మనకి? అంటే వాళ్ళు మనకు భజన చేస్తూ కూర్చోవాలా? వాళ్ళకి ఇంక వేరే జీవితాలు లేవు వాళ్ళకి ఇంకా. ఇంకా అంటే మనం మాత్రమే సెంటర్ కావాలన్నమాట. అందరిలో ఎప్పుడూ నేనే సెంటర్గా ఉండాలి. అదే అన్నమాట మన ప్రాబ్లం అదే. అంటే అహంకారం. సో మన అహంకారాన్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి అందరూ. ఇప్పటి వరకు మన జీవితం నాశనమైంది అందుకనే కదా. ఎన్నో జన్మల్లో మన జన్మెత్తడానికి కారణం కూడా ఇదే అయింది. మనం భజన చేసే వాళ్ళు ఎప్పుడు కావాలి మన మధ్యలో. మనకి ఎవరైనా వచ్చి నువ్వు పలానా తప్పు చేస్తున్నావు లేదా నువ్వు కొంచెం తప్పు కొంచెం పొరపాటు జరుగుతుందో చూసుకో అంటే మనకు కోపం వచ్చేస్తుంది అనమాట. అలా అలా అనుకుంటే మనం ఎలా బయటపడాలనుకుంటున్నాం మనం? ఎలా బయటపడతాం మనం ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి. ఇప్పుడు మనం గట్టిగా చెప్తే అదే కొంచెం తీవ్రంగా చెప్పి వాళ్ళ యొక్క మేలు కోసం కొద్దిగా గట్టిగా మేలు తీవ్రంగా చెప్పాను అనుకోండి మనకి హర్ట్ అయిపోతాం. నిదానంగా సాఫ్ట్గా చెప్తే పట్టించుకో. నిదానం చెప్తేనేమో పట్టించుకోము. ప్రేమతో అభిమానంతో ఒకసారి రెండు సార్లు సౌమ్యంగా చెప్పామనుకోండి పట్టించుకోము. ఏందబ్బా ఇంకెప్పుడు నేర్చుకుంటారు ఇంకెప్పుడు ఆ, ఇంక వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు అని కొంచెం ఆవేదన చెంది కొంచెం గట్టిగా అన్నాం అనుకోండి కోపడిపోతాం మళ్ళీ. ఓకే. అంటే మనం ఎదగలేకపోవడానికి కారణం మనమే. నామంలో శక్తి ఉంది, ఓకేనా? సేవలో శక్తి ఉంది, కృష్ణ కథలో శక్తి ఉంది, మనల్ని నడిపించే ఆచార్యుల్లో శక్తి ఉంది. అంటే మన చుట్టూ ఉన్న అంతా కూడా చుట్టూ మనం చాలా శక్తివంతమైనటువంటి వాటిలతో మనం ఉన్నాం. భాగవతం శక్తివంతమైంది. ఇంకా ఇన్ని శక్తివంతమైన మాటల మధ్యలో మనం ఉన్నా కూడా మనం ఎదగలేకపోతున్నామంటే కారణం మనలో ఉన్న అహంకారం, మనలో ఉన్న కామం, క్రోధం. ఇవే ఆటంకాలు అవుతున్నాయి. వాటిని తొలగించుకోవాలన్నా లేదా వాటిని పవిత్రం నుంచి పవిత్రం చేసుకోవాలన్నా మనం ఎంతో కొంత భౌతిక త్యాగాలు చేయాల్సి వస్తుంది. లేకపోతే వాటిని మనం గట్టిగా పట్టుకో ఉన్నాం అనుకోండి, ఇవి మనకు రావు. లేదా కనీసం ఇటువైపు రావడానికి ఎక్కువ ప్రయత్నిస్తాం అంటే వాటిని వదులుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఇప్పుడు భౌతిక వరాలు పొందడం కోసం మేము నిర్వహించడం మాకు అవసరం. ఇంకేం చేస్తాం ఎట్టు చెప్పినా అర్థం కావట్లేదు. సరే ఇంకేదో పో, నీకోసం ఏదో చేస్తాను నేను అన్నట్టుగా చేస్తారనమాట. సో ఆ మనం మనం కొట్టుమిట్లాడేదానికి మనం కొట్టుమిట్లాడుతున్నాము. వాళ్ళు ఏదో సాయం చేయడానికి వాళ్ళు వస్తున్నారు. బ్రాహ్మణులు, వైష్ణవులు ఎవరెవరు. కానీ మళ్ళీ వాళ్ళనే మనం దూషిస్తాం అన్నమాట. అంటే వాళ్ళు ఏదో మనం బలవంతం చేస్తున్నట్టు, మనం మనం ఆనందంగా ఉండడం, మనం ఇవన్నీ అనుభవించడం, దీంట్లో ఎంతో కొంత సంతోషం ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు అనే భావం వ్యక్తం చేస్తుంది. ఇంకా వాళ్ళు సేవ పిలిచారు అనుకోండి. ఇప్పుడు ఆ సేవన అదే ఇదే అదట్ట ఇది ఇట్లా ఇటు 100 కారణాలు చెప్తున్నాం. ఆ సేవ మనల్ని ఎందుకు పిలిచి చెప్తున్నారు? ఆ సేవ చేయడం వల్ల మనకేంటి, మనకి ఎంత లాభం మనకి? సో అవన్నీ మనం గుర్తించుకోకపోతే మనం చేసే ఇవన్నీ కూడా ఆ, ఎంతవరకు మనకు ప్రయోజనం చేకూరుతుందో మనం అర్థం చేసుకోవాలన్నమాట.
కాబట్టి ఇవన్నీ అవసరం లేదు యాక్చువల్గా. కానీ మనము మనలో ఉన్నటువంటి కోరికలు తీర్చుకోవడానికి వరాలు ఇవ్వడానికి మనమే కొత్త కొత్త విధానాలు సృష్టించుకుంటాం మనం. ఒక పక్క యజ్ఞాలు అవన్నీ వైదిక పరంగా కొన్ని ఉంటే ఆ తర్వాత మనం కొన్ని సృష్టించుకుంటాం ఇక్కడ తెలివి తక్కువతనంతో. ఏంటది? శనివారం శనివారం ఉపవాసం ఉండాలంట. ఒక 11 వారాల మన ఇట్లా తిరిగితే అదో ఇది వచ్చేస్తుందంట. అది తీరిపోతుందంట. ఇవి మళ్ళీ మనం కొత్తగా మనం సృష్టించుకునేవి ఇవన్నీ. లేదా ఒక 15 నెలలు ఉపవాసం ఉంటే ఇట్లా అంట. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో ఏమో మనకు తెలియదు. మొత్తం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? కోరికలు తీరాలి అంతే. లేకపోతే ఇవన్నీ అవసరం లేదు అసలు. కాబట్టి మీరు ఇప్పుడు ఇక్కడ దర్శనం ఇవ్వడం మా మీద అనుగ్రహమే. రాములను మా మీద అనుగ్రహమే ఇదంతా. మా మీద అనుగ్రహం. అంటే భగవంతుడు దర్శనం ఇచ్చాడు అని అంటే అర్చ విగ్రహమే మీ దయ. అంటే గుళ్ళో ఉండే విగ్రహము అది నిజంగా భగవంతుడి యొక్క దయ అన్నమాట. లేకపోతే మనకి సేవ చేసుకునే అవకాశం మనకు దొరికే ప్రసక్తే లేదు మనకు. ఎందుకంటే ఈ భౌతికమైనటువంటి అంగాలతో భగవంతుని ఎప్పుడు మనం అసలు చూడలేము, అసలు కనీసం గ్రహించలేము. కానీ మన మన మనసుని, మన బుద్ధిని ఆల్రెడీ ఎంతో ఆ, కల్మషం అయిపోయినాయి ఇవన్నీ. మన హృదయం ఎప్పుడో కల్మషం అయిపోయింది. కృష్ణుడు కదా భగవద్గీతలో అర్జునుడితో. సో 3వ అధ్యాయం, ఈ కామము ఏ ఏ ప్లేసుల్లో కూర్చో ఉంది అని. ఇంద్రియాలు, మనసు, బుద్ధి 3 స్థానాల్లో ఎదుర్కో ఉంది. అంటే మనం ఇప్పుడు ఆలోచించే ప్రతిదీ కూడా ఎక్కడో దగ్గర స్వార్థంతో నిండిపోయి ఉంది. ఎందుకంటే కామం ఉంది అంటే అక్కడ స్వార్థం ఉంది. అది నా కోసమా, నా కుటుంబం కోసమా, నా కులం కోసమా, అయితే నా ప్రాంతం కోసమా అని. అంటే ఇప్పుడు మనం ఆలోచించేది ప్రతిదీ కూడా మన స్వార్థపూరితమే అయ్యింది. ఎందుకంటే అది కూర్చోఉంది అక్కడ. అని ఎక్కడెలా కూర్చోంది? ఎందుకని అందుకే ఇంద్రియాలు నాకు చూసినల్లా కావాలి నాకు. ఎందుకంటే ఇంద్రియాల్లో కూర్చోఉంది అది. మనసులో మనసులో ఉంది ఎట్లయినా కావాలి నాకు. ఎట్లయినా నాకు కావాల్సిందే. నేను దాన్ని అనుభవించాల్సిందే. ఎందుకంటే కామాడు కూర్చోంది బుద్ధిలో. కామం ఉంది అంటే అది అవసరమా లేదని కూడా మనం పట్టించుకోము. ఎందుకంటే అది కప్పబడి ఉంది, ఇప్పుడు కామంతో కప్పబడి ఉంది. అది అవసరం లేదో కూడా చూడదు. ఇంకోటి ఏంటంటే ప్లాన్ లేస్తుంది ఇప్పుడు అది ఎలాగైనా తెచ్చుకోవాలని. ఓకే. సో ఇంద్రియాల నుంచి ఏమవుతుంది? ఆకర్షణ అయిపోతా ఉంది. పదే 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 ఆసక్తి ఆసక్తి ఆసక్తి. మనసులో అనుభవించాలి, ఎట్లయినా సరే అనుభవించాలి. బుద్ధిలో ఏం చేసినా సరే కావాలి. ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి ఇంద్రియాలని, మనసు, బుద్ధి, విగ్రహం లేకపోతే ఈ మురికి పడినటువంటి కల్మషమైనటువంటి ఈ మనలో ఉన్నటువంటి ఈ సూక్ష్మ శరీరం ఎలా పవిత్రం అవుతుంది ఇంకా చెప్పండి. మనకి ఇంక వేరే విధానం ఏమైనా ఉందా అసలు ఇక్కడ? ఈవెన్ ధ్యానంలో కూర్చోవాలన్నా సరే అయ్యో, ఇప్పుడున్నది ఒక వచ్చిన ఒక ఫ్యాషన్ లాగా అయిపోయింది అది. మేము కూడా ధ్యానం చేస్తామండి, మేము కూడా ధ్యానం చేస్తాం. అసలు మనసు ప్యూరిఫై అయితే ధ్యానంలో కుదురుతుంది. మనసు పవిత్రమైతే ధ్యానంలో కూర్చుంటుంది. మనసు వెళ్ళి ఒక దాని మీద ఏకాగ్రత సాధిస్తుంది. దానికే మనం సేవ చేయాలి ఫస్ట్, నిష్కామ కర్మకంగా. అసలు ఏమీ ఆశించకుండా సేవ చేశానే, మనసులో ఉన్న కామం పవిత్రం అయ్యింది.
అంటే ఎటు చూసినా సరే భగవంతుడిని మనం ఆరాధించకపోతే, భగవంతుడి యొక్క సేవ మనం చేయకపోతే, మరి సేవ చేయాలంటే ఏదో ఒక రూపం కావాలి కదా మనకి. మన మనసులో ఉన్నటువంటి విషయాలు మనం ఆయనకి వ్యక్తం చేసుకోవడానికి. గాలిలో మనం ఎలా చూడగలుగుతాం? గాలిలో మనం ఏ ఎవరికి చెప్పుకోగలుగుతాం? ఏమని చెప్పుకోగలుగుతాం? మనకి మనిషి జన్మ వచ్చింది అంటేనే మనలో ఉన్నటువంటి కొన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి. షేర్ చేసుకునే తత్వం ఆత్మకుంది, స్వభావం. కానీ ఆ షేర్ చేసుకునే దానికి ఎదురుగా ఎవరో ఒకరు కావాలి మనకి. ఊరికనే గాల్లో మనం ఆ, అటు ఇటు చూస్తూ మనం చేయలేము దాన్ని. అది అంత ఈజీది కాదు. అసలు అయ్యే పని కాదు, అసలు అది అసాధ్యం అసలు. అందుకే మనలాంటి వాళ్ళకి ఎక్కడో దగ్గర ఒక ఒక పద్ధతి ప్రకారంగా, ఒక విధానం ప్రకారంగా మనం కొద్ది కొద్దిగా మనం మన మనసుని, మన బుద్ధిని వీటిని పవిత్రం చేసుకోవడానికే మనకి సేవలు ఉండేది. అప్పుడే నా కోసం కాదు, ఇది కృష్ణుడి కోసం అని షిఫ్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడు నా గురించి నాది అని ఆలోచించి ఆ, ఒక విధంగా చెప్పాలంటే ఉమ్, ఒక పిశాచిలాగా అనమాట అది. నేను ఏది చేసినా నేనే అనమాట. డ్రెస్ వేసుకుంటే నేనే సెంటర్ అవ్వాలి, ఉద్యోగం చేసి నేనే సెంటర్ అవ్వాలి, వ్యాపారం చేసి నేనే సెంటర్ అవ్వాలి, బాగా చదివితే నేనే సెంటర్ అవ్వాలి, బాగా ఆడితే నేనే సెంటర్ అవ్వాలి, సంపాదిస్తే నేనే సెంటర్ అవ్వాలి. అది షిఫ్ట్ అవ్వాలి అంటే భగవంతుడి కోసం ఎవరైతే వీటన్నిటిని సమకూర్చారు చూసారా, మనకి వీటన్నిటికీ మూలమైన చూసారా, ఆయన గురించి తెలుసుకుంటేనే ఓ అమ్మ ఆయనతో పోలిస్తే అసలు నేను ఏమీ లేదు అని మన వినమ్రత వస్తుంది. ఆ వినమ్ర భావం వస్తేనే సేవ చేసుకోగలుగుతాం. లేదా సేవ చేస్తూ వినమ్ర భావం తెచ్చుకోవచ్చు. అప్పుడే భావం వస్తుంది. ఆ భావంతో మనం సేవ చేయొచ్చు. ఇవన్నీ చేయకుండా మనసులో భావం ఉంటే చాలు. అంటే ఎవరిని మోసం చేసుకుంటున్నాము, ఎవరిని మోసం చేస్తున్నాం? ఎదుటివాడు గొప్పవాడని తెలిస్తేనే మనం ఎక్కడో దగ్గర మనం కింద దిగుతాం అనమాట, ఆయనకి ఏదో చేయడానికి. ఎదుటి వాళ్ళ గురించి మనం వినకుండా, సరిగ్గా వాళ్ళ గురించి మనకు అవగాహన లేకపోతే నేను తగ్గాలి అప్పుడు. నాకేం అవసరం తగ్గడానికి? ఎక్కడో దగ్గర కొన్ని గుణాలు మనకంటే ఎవరికొకరు కొంచెం ఎక్కువ ఉంటేనే అప్పుడే మనం వాళ్ళు చెప్పేది మనం తీసుకుంటాం. ఎప్పుడు మనం కృష్ణుడి గురించి వింటామో ఇప్పుడు ఇంకా అన్ని రంగాల్లో మనం ఆయనతో పోటీ లేదు నాయన. ఇంకా చెప్పాలంటే, ఇంకా కావాలంటే ఆయనే మనకి ఏదైనా సహాయం చేయగలుగుతాడు కాబట్టి నేను ఎంతో కొంత తగ్గి నేను ఆయనకి చేయాలని మనసు అంగీకరిస్తుంది. అది అంత ఈజీగా అది అహంకారం అంగీకరించదు. అహంకారానికి ఏం చేయాలి? అంతకంటే ఎక్కువ అహంకారం ఉన్న వాళ్ళు కావాలి. అహంకారం ఇన్ ద సెన్స్ వాళ్ళకంటే ఇక ఎక్కువగా ఆ, ఏమంటారు, గుణాలు కలిగిన వాళ్ళు, వాళ్ళకంటే ఇక ఎక్కువ అధిక స్థానంలో ఉండే వాళ్ళు కావాలి. అది అంత అహంకారం అంత ఈజీగా తగ్గదు. అందుకనే మనం అన్నిటినీ కృష్ణుడి సేవలో పెట్టచ్చు, కానీ అహంకారాన్ని పెట్టలేం కృష్ణుడి సేవలో. అహంకారం అంటేనే నేనే భగవానుడి కంటే గొప్ప అనే ఆ ఫీలింగ్ ఉంది. మరి ఆ ఫీలింగ్ ఉన్నవాడు ఊరిని భగవంతుడు ఇట్లా భగవంతుడు ఉన్నాడు వచ్చి దండం పెట్టుకుంటే ఎందుకు పెట్టుకుంటాడు? ఊరికి ఏం పెట్టుకోడు కాదు. ఆయన గురించి వింటే ఆ వినడంలో నిజంగానే నాకంటే చాలా ఎక్కువ. ఇన్ఫాక్ట్ ఆయన ఎంతో దయామయుడయి నాకు ఈరోజు ఈ అవకాశం నాకు ఇచ్చిన ఆ యొక్క అవగాహన ఎన్ని జన్మలు పడుతుందో అది రావడానికి. అది వచ్చిన రోజు అప్పుడు మనం కొంత తగ్గడానికి ప్రయత్నిస్తాం. లేకపోతే అంత సామాన్యమైంది కాదు. ఆ అర్చ విగ్రహం ఉంది కాబట్టే ఎంతో కొంత నేను
ఓకే. ఆయన దాసుడిని, లేదా ఆయన యొక్క అంశాన్ని, లేదా ఆయన శక్తిమంతుడు, ఆయన యొక్క చిన్న అంశాన్ని అని ఎక్కడో దగ్గర మనకి ఇది గుర్తుంటుంది. కానీ మనకున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో మందిరాన్ని నేను నడుపుతున్నాను, నేను లేకపోతే భగవానికి ధూప దీప నైవేద్యాలు కూడా లేవు, నేను కాబట్టి పూజారికి నేను మాత్రం డబ్బులు ఇస్తున్నాను, నేను ఉండబట్టి ఈ ఉత్సవాలన్నీ జరుగుతున్నాయి అంటే అప్పుడు మనం ఆలోచించుకోవచ్చు, ఏ ఏ స్థితిలో జీవుడు ఉంటాడు. ఒక గురువు దగ్గర సరెండర్ కాకుండా, ఒక గురువుకి సరెండర్ కాకపోతే అహంకారం అనేది తగ్గే ప్రసక్తే లేదు. జస్ట్ వాళ్ళు వినయం నటిస్తారు అంతే. ఎందుకంటే వినయం నటిస్తే కొంత కొంతమందిలో ఏమొస్తుంది తెలుసా, బా ఇంత ఉన్నా కూడా ఎంత వినయం ఉండడం, అది కూడా అంటే అది కూడా ఆయన ఎంజాయ్ చేయాలన్నమాట, వాళ్ళు ఎంజాయ్ చేయాలి అది కూడా. అది కూడా వాళ్ళు సంతోషపడడానికి ఆ వినయం నటిస్తారు. అంత ఈజీగా అది. ఈవెన్ ఇప్పుడున్న మనం ప్రాక్టీస్ చేసి ఎంతటి వాళ్ళైనా సరే, ఆ ఏ స్థాయికి వెళ్ళినా సరే మనం వెంటాడుతూనే ఉంటుంది. గురువు వచ్చి దాన్ని పదే 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 గొడ్డలతో నరికితే తప్ప అది అవ్వదు, అది అంత ఈజీ అయ్యేది కాదు అది. అందువల్ల అందువల్లే ఆచార్యులు కానీ గురువు మన మీద కోప్పడితే నిజంగా మన అనుగ్రహం అది. మన మీద కోప్పడి మనలో ఉన్నటువంటి లోపల ఒక్కొక్క ఒక్కొక్క ఇది ఒక్కొక్క అంశం తీస్తా ఉంటే ఎస్ మనకి నొప్పి వస్తుంది. మనకి ఉదాహరణకి మనకి ముళ్ళలో ఇరుక్కున్నాం అనుకోండి, మనం ముళ్ళలో ఇరుక్కొని ఆల్రెడీ మనకి చాలా బాధేస్తా ఉంది, నొప్పి తట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడు గురువు వచ్చేది తెలుసా, ఆ ముళ్ళని తీయడానికి ప్రయత్నిస్తున్నాడు అంతే. అని తీసినప్పుడు ఇంకా ఎక్కువ నొప్పేస్తుంది. ఆల్రెడీ అహంకారంతో చాలా కోల్పోయాం మనం ఇప్పుడు, చాలా కోల్పోయాం అహంకారంతో. ఇప్పుడు ఆయన ఏం ప్రయత్నిస్తున్నాడు అనమాట అవి తీయడానికి. మనం అసలు తట్టుకోలేకపోతున్నాం ఇప్పుడు. ఒక్కసారి ఏమవుతుంది తెలుసా, అది తీసేటప్పుడు ఒక తట్టుకోలేక కొడతారు, కరుస్తారు. మనం గమనించిన చిన్నపిల్లల్లో ఒకసారి పాపం వాళ్ళు తట్టుకోలేక, కానీ గురువు రెడీగా ఉన్నాడు దాన్ని కూడా అంటే వాళ్ళు తిట్టే తిట్లో లేకపోతే వాళ్ళు వాళ్ళు వేసే శాపనార్థాలు రెడీగా ఉన్నాడు. ఎందుకంటే అది తెలుసు, ఆ కష్టం తెలుసు. కానీ మనం సిద్ధంగా లేవు, తీయించుకోవడానికి మనం సిద్ధంగా లేవు. ఈ అర్చక విగ్రహం కావచ్చు, గురు పరంపరలో ఆ ఆ గురువు చెప్పిన విధానంలో అర్చక విగ్రహాన్ని మనం పూజించడం, సేవించడం. ఓకేనా? మరి భగవంతుడు ఏ రూపంలో దర్శనమిస్తాడు ఇప్పుడున్న మనకున్న స్థితిలో? విగ్రహ రూపంలో దర్శనం ఇవ్వాలి. ఇస్తేనే ఎంతో కొంత మనం ఈ సంసారం నుంచి మనం బయటికి రాగలుగుతాం. అది స్వయంగా ఆచార్యులు వాళ్ళ యొక్క అభ్యర్థన మేరకు భగవంతుడు దాంట్లోకి వచ్చి, ఎందుకంటే వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళు వేడుకున్నారు, నాయన నువ్వు వచ్చి ఇదిగో దీంట్లోకి వచ్చి నువ్వు కొలువై ఉండు, అప్పుడే వీళ్ళకి ఏదైనా అవకాశం ఉంటుంది, వాళ్ళ సేవ చేసే అవకాశం వస్తేనే వాళ్ళు దీంట్లో నుంచి బయటికి రాగలుగుతారు అని వాళ్ళ అభ్యర్థన మేరకు వచ్చి వస్తున్నారు భగవంతుడు ఇక్కడ దీంట్లోకి. దాన్ని మనము సేవ రూపంలో అడిగినప్పుడు, ఇంకో రూపంలో అడిగినప్పుడు మేము రాలేము, మాకు టైం లేదు, మేము ఇట్లా మేము అట్లా మేము అక్కడ మేము ఇక్కడ. కానీ కా- కానీ మేమైతే ఆనందంగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి, మనశ్శాంతిగా ఉండాలి మేము. ఎలా కుదురుతుంది? అది కూడా శాశ్వతంగా ఉండాలి మాకు. ఎలా కుదురుతుంది?
అందుకే అర్చ విగ్రహం అంటే గుళ్ళో మనకి అవకాశం దొరుకుతుంది అని అంటే, భగవానుడు సేవ చేసే అవకాశం దొరుకుతుందంటే, వాళ్ళ ఈ భౌతికంగా వాళ్ళు ఎన్నో జన్మల నుంచి వాళ్ళు తీవ్రంగా వాళ్ళు ఏదైతే జబ్బును అనుభవిస్తున్నారో అది తగ్గే అవకాశము వాళ్ళకి దక్కిందని అర్థం. ఇంకా ఇంకా చెప్పాలి అని అంటే వాళ్ళు అతి త్వరలో ఈ జబ్బు నుంచి బయటపడబోతున్నారని అర్థం. అంటే మీ దర్శన భాగ్యం మాకు లభించడమే అతి పెద్ద వరం. అసలు మనకి ఆ సేవ దొరకడమే వరం అసలు అంతే. ఇంక ఒకటి చెప్పాలంటే అసలు తుచ్చమైన విషయాల కోసం మనం సేవలు చేస్తున్నాం. అంటే సేవలు ఇన్ ద సెన్స్, నేను ఎందుకు సేవ చేస్తున్నాను అంటే నాకు పలానా కావాలి భగవంతుడా, పలానా కావాలి కృష్ణ, అందుకే నేను వచ్చి ఈ సేవ ఒప్పుకున్నాను, అందుకే నేను ఈ సేవ చేస్తున్నాను. అసలు భగవంతుడు మనకి అర్థమయ్యి సేవ చేయడానికి మన మనసు ఒప్పుకుంటుందంటే పెద్ద వరం అసలు. అంత సామాన్యంగా మనం అందరం అంత సామాన్యంగా లొంగేవాళ్ళం మనం అసలు. అంత ఈజీగా లొంగేవాళ్ళం కాదు వీటన్నిటికీ. అసలు దర్శనం జరిగిందంటే నేను అయిపోయినట్టే ఇంకా అంతే. అంతకంటే ఇంక వరం ఇంకో లేదు ఇంక మనకి ఇంకా. జ్ఞాన వైరాగ్యాలతో కల్మషాలను పవిత్రం చేసుకుని మీ గుణాలను పొంది ఆత్మారాముల ఎప్పుడు నిన్ను కీర్తిస్తూ అందించే గొప్ప ఋషులు కూడా దుర్లభమైనది మీ దర్శనం. పెద్ద పెద్ద వాళ్ళకి జ్ఞాన వైరాగ్యాలతో కల్మషాలను పవిత్రం చేసుకొని కొంతమంది ఉన్నారు, వాళ్ళు పవిత్రం చేసుకున్నారు, మీ గుణాలు కూడా పొందారు. అంటే మీ మీ యొక్క లక్షణాలు, మీ దయగల గుణాలు వాళ్ళు పొందారు. వాళ్ళు ఆత్మారాములై ఉన్నారు. వాళ్ళకై వాళ్ళు ఎప్పుడు ఆనందంలో ఉండేటువంటి ఎంతో మంది ఋషులు ఉన్నారు ఇక్కడ. ఎప్పుడు నిన్నే కీర్తిస్తూ ఎంతో ఆనందంగా ఉండేటువంటి ఎంతో మంది ఋషులు ఉన్నారు. వాళ్ళకు కూడా దొరకదు ఈ దర్శనం. కానీ మాకు దొరికింది. మరి అది అట్లా అనుకుంటే, అట్లా అనుకున్నప్పుడు ఎంతమందికి దొరుకుతుంది భగవంతుడు సేవ చేసుకునే అదృష్టం అవటం అప్పుడు? ఆ భాగ్యం ఎంతమంది దొరుకుతుంది? అసలు ఆలోచిస్తే మనకు అర్థం అవుతుంది. కానీ ఆ సేవని మనం చేయడానికి 100 సాకులు చెప్తున్నాం అంటే, అంటే మనకు తెలిసింది, కానీ లోపల ఏదో కొన్ని అంశాలు వాటికి అడ్డుకట్టేస్తుంది. ఈ ప్రపంచంలో ఓకే, భగవంతుడికి సేవ దొరికినంత అదృష్టం, ఓకే, దానికోసం ఎంతవరకైనా వాళ్ళు, ఓకే, వాళ్ళు త్యాగం చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం చూసే మన చుట్టూ ఉన్న వాతావరణం, కుటుంబాలు అంటారా, ఈ సంబంధాలు అంటారా, లేదా ఈ ప్రపంచంలోకి రావడం, మనం అందరం కూడా ఏంటంటే మనకి పోయి జన్మల సేవలు దొరకనే ఇక్కడికి వచ్చింది మనం ఇప్పుడు వీటిలో కూరుకోపోయింది. ఇప్పుడు బయటపడడానికి అవకాశం దొరుకుతుంది. కానీ ఇప్పుడు అవే మన హోదాలు, మన సంబంధాలు ఇవే ఇప్పుడు మనకి అడ్డుగా ఉన్నాయి ఇప్పుడు మనం అవి భగవానుడు సేవ చేయక దీంట్లోకి వచ్చాం. అంటే వీటిలో ఇరుక్కోపోయాం. ఇరుక్కోపోయి అల్లాడిపోతున్నాం అనమాట. అయ్యో నాకు మనశ్శాంతి లేదు, అయ్యో నాకు అట్టుంది, నాకు ఇట్లా ఉంది, వాళ్ళు ఇట్లా చేసారు, వీళ్ళు ఇట్లా చేశారు, చిన్నప్పటి నుంచి మేము ఇంత చేసాం అంత చేసాం, వాళ్ళు మాకు ఈ విధంగా చేశారు. ఓ అమ్మ ఇంక మన ఓపెన్ చేస్తే ఇంకా ఒక ఒక దారలాగా వస్తాయి అన్నమాట ఎన్నో కష్టాలు. ఇదిగో సేవ వచ్చింది చేసుకోవాలంటే లేదండి, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, అది ఉంది, ఇది ఉంది, ఇక్కడ ఉన్నాం, అక్కడ ఉన్నాం. ఎలా బయటపడాలి అప్పుడు? దీన్ని బట్టి ఏమో అర్థమవుతుందంటే ఎంతో కొంత మనం అంత సీరియస్గా లేము. బయటపడడానికి మనం సీరియస్గా లేము అంతే. మనం సీరియస్ అయ్యామనుకోండి, ఇదేది పట్టించుకో. మనం సీరియస్గా లేనప్పుడు మనం ఎంత సీరియస్గా ఉన్నామో అంతే మనకి ఫలితం వస్తుంది. అప్పుడు మనం ఎగ్జాంపుల్ కూడా చెప్తుంటాం. ఏం, మామూలుగా అయితే మనం ఎంతో కొంత రెడీ అయ్యి కొంచెం డీసెంట్గా మనం
మనల్ని మనం అలంకరించుకొని సాధారణంగా మనం బయటకు వస్తాం మనం. దానికి కొంచెం టైం పడుతుంది. ఒక అరగంట ఒక గంట టైం బట్టి ఓపికగా చూసుకొని మనం బయటకు వస్తాం. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. మనం ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా కనబడాలి, అలా కనబడాలని ఉంటుంది. అంటే మనం పలానా పలానా సినిమాకి వెళ్దాం, లేకపోతే పలానా పెళ్ళికి వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అన్నప్పుడు కొంత సమయం తీసుకుంటాం. ఎందుకంటే మనం ప్రాముఖ్యత మనం దేనికి ఇస్తున్నాం? మన మీద, మనకి మనం ఇచ్చుకుంటున్నాం ప్రాముఖ్యత. కానీ మనం అప్పుడు చాలా మంది అంటారు మనతో ఏమంటే, ఎందుకు ఇంత టైం పట్టింది, నువ్వు చెప్పావు, ఎందుకు నువ్వు టైంకి రాలేదంటే, ఎందుకంటే మనం సీరియస్గా దేని మీద ఉన్నామంటే మన మీద మనం సీరియస్గా ఉన్నాం. మనం బాగా చేసుకోవడానికి సీరియస్గా ఉన్నాం. కానీ సాకులు చెప్తాం అంటే ట్రాఫిక్ అయింది, అట్లా అయింది, ఇట్లా అయింది, ఏదో ఒకటి చెప్తాం మనం. కానీ మొత్తం మన మీద ఉంది ఫోకస్ అంతా. గురించి. ఇప్పుడు అదే మనకి బాగా అయిన వాళ్ళకి ఏదో జరిగి హాస్పిటల్లో అనుకోండి, మనకు ఫోన్ వచ్చింది ఐసీయూలో ఉన్నారు, అప్పుడు మనం ఎలా వెళ్తాం? అసలు మన గురించి మనం ఆలోచిస్తాం అసలు ఏ స్థితిలో ఉన్నాం? అసలు మనం ఆలోచిస్తాం. ఇప్పుడు నేను ఈ స్థితిలో బయటికి వెళ్తే వీళ్ళందరూ ఏమనుకుంటారు? వీళ్ళందరూ నన్ను ఏ దృష్టిలో చూస్తారు? ఇంత ఆలోచిస్తాం మనం అసలు. ఎందుకనంటే ఆ వ్యక్తి నాకు చాలా ముఖ్యం కాబట్టి. ఆ వ్యక్తి చాలా ముఖ్యం నాకు ఎలా తెలుస్తుంది అని అంటే, మనం పడే ఆవేదన బట్టి. మనం ఆ, ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితిలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అది మనకు తెలుస్తుంది. ఓకే, చాలా సీరియస్గా ఉన్నారు అని అంటే ఆ వ్యక్తితో వాళ్ళకున్న అనుబంధం అంత తీవ్రంగా ఉన్న అర్థం. సో ఎందుకు నేను ఈ ఉదాహరణ చెప్పానంటే, నాకు నిజంగా భగవంతుడు కావాలనుకుంటే, నాకు నిజంగా భగవంతుడి సేవ కావాలనుకుంటే నేను ఇంకేమైనా ఆలోచిస్తానా? నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను ఎక్కడున్నాను, ఏం చేస్తున్నాను, ఈ సొసైటీ ఏమనుకుంటుంది, నేను ఇట్లా వెళ్తే వీళ్ళంతా నన్ను ఏ విధంగా ఆలోచిస్తారు నా గురించి, ఇవన్నీ నేను వదులుకొని ఎట్లా వెళ్ళేది ఈ టైంలో, ఆ టైంలో ఇన్ని ఆలోచిస్తామా మనం అసలు? మనకి బాగా అయిన వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, మన వ్యాపారం గురించి ఆలోచిస్తామా, ఉద్యోగం గురించి ఆలోచిస్తామా, ఇంకేమైనా గురించి ఆలోచిస్తామా? అంటే ఇంత డిస్కషన్ ఎందుకు పెడుతున్నాము అని అంటే, భగవంతుడి దర్శనం కాదు, భగవంతుడి సేవ దొరకడం ఇంకా దుర్లభం. భగవంతుడి సేవ దొరకడం ఇంకా దుర్లభం అసలు. దర్శనమైనా ఈజీనే అంట ఒక్కోసారి, కానీ సేవ దొరకడం లేదు. సో చాలా మంది ఈజీగా వచ్చేసి ఆ, భగవంతుడిని ఆ విగ్రహాన్ని అడిగి దర్శనం చేయడం చాలా ఈజీ. కానీ ఆయన్ని ఆ స్థాయిలో అలంకరించి సింగారించి ఇదంతా వచ్చే వాళ్ళందరికీ కల్పించాలి అని అంటే, ఇచ్చే వాళ్ళందరికీ అటువంటి దర్శనం ఇవ్వాలి అని అంటే అందరికీ ఆ సేవ దొరకదు. ఎందుకంటే సేవతో నా భావాన్ని పెంచుకోగలుగుతాను. సేవతో నా యొక్క స్థితిని నేను మార్చుకోగలుగుతాను. ఈ భౌతిక భవబంధాల నుంచి నేను బయటకు వచ్చే అవకాశం దర్శనంలో కంటే కూడా సేవలో ఇంకా ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ ఆయన దర్శనం వరకు ఇక్కడ అసలు వాళ్ళకే దొరకదు ఒక్కోసారి, కానీ ఈ దర్శనం మాకు దొరికింది. సర్వ పాపాలను నాశనం చేసే నీ నామం గుణాలు లీలలో ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మరణ సమయంలో మేము గుర్తుపెట్టుకునే విధంగా మాపై దయ చూపండి. చూడండి బ్రాహ్మణులు ఆ పూజారులు ఏం చేస్తున్నారు? ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి.
అంటే 16 మాలకి ఆగిపోకూడదు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మనం వింటూ ఉండాలి, చర్చించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా మరణ సమయంలో గుర్తుపెట్టుకునేలాగా దయచేసి మాపై దయ చూపించండి. మేము ఆ టైం గుర్తుపెట్టుకోవాలో లేదు మాకు తెలియదు. ఇది మనం అడగాల్సిన వరాలు. ఇవి మనం భగవంతుడి నుంచి నిజంగా మనం, ఆయన ఒకవేళ మన దర్శనం ఇచ్చినా లేకపోతే మనం దర్శించిన మనం వెళ్ళినా మనం అడగాల్సింది ఇదే అన్నమాట. ఇప్పుడు బాగానే ఉంది స్వామి, మేమంతా బాగా ఆరోగ్యకరంగా ఉన్నాం, అన్నీ ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు, నామం చేస్తున్నాము, గుణాలు వింటున్నాము, లీలలు సేవలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాం. కానీ మరణ సమయంలో నాకు గుర్తుండదో గుర్తుండదో నాకు తెలియదు. దయచేసి ఆ రోజు నాకు ఇవన్నీ నాకు గుర్తుండేలాగా నిరంతరం నేను స్మరించుకునేలాగా నాకు అవకాశం ఉంది. మన కోరిక కోరాము, కానీ భగవంతుడు ఆ టైంకి ఇవ్వాలి అని అంటే మనం అటువంటి ప్రయత్నం మనం చేస్తున్నామా? నిజంగా ఆయన లీలా శ్రవణం కోసం మనం తాపత్రయపడుతున్నామా? మళ్ళీ మళ్ళీ వాటిని మళ్ళీ మనం చదువుతూ రిపీట్ చేసుకుంటున్నామా? వాటిని స్మరించుకుంటూ మళ్ళీ మళ్ళీ మనం వాటిని తలుచుకుంటూ ఉన్నామా? ఇవి మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం కథ విన్నాము, సో తర్వాత ఏం చేయబోతాం తర్వాత? దాని గురించి ఆలోచిస్తున్నామా? ఈరోజు చెప్పిన వాటి గురించి ఆ, దీన్ని ఏ విధంగా మన జీవితంలో మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి? ఏ ఏ ఏ పద్ధతిలో వెళ్ళాలి? భక్తుల సాంగత్యంలో ఎలా వాళ్ళ సహాయం నేను తీసుకోవాలి? ఇలా ఇలా వెళితే కదా మరణ సమయానికి భగవంతుడు ఓకే నిజంగా నా కోసం ఏదో చాలా ప్రయత్నించాడు, ఎంతో కష్టపడ్డాడు, ఈ జీవితకాలం నన్ను నన్ను అంటిపెట్టుకొని ఉన్నాడు కాబట్టి ఇంకా భగవంతుడు దయ చూపకపోతే ఇంకెవరి మీద దయ చూపిస్తాడు భగవంతుడు? ఎటువంటి వరమునైనా ప్రసాదించగల మీరు మీలాంటి పుత్రుడు కావాలనే ఉద్దేశంతోనే నాభి పూజిస్తున్నాడు. మీరు ఏమైనా వరం ఇవ్వగలుగుతారు, ఎటువంటి వరమైనా మీరు ఇవ్వగలుగుతారు. కానీ నాభికి మీలాంటి ఒక పుత్రుడు కావాలంట, అందుకే ఈ పూజ చేస్తున్నాడు. ఇది చాలా తుచ్చమైన కోరిక. అసలు చూడండి, బ్రాహ్మణులు అసలు ఇది, అసలు ఇది కోరుకునే కోరుకున్నాడు. మళ్ళీ ఇంకో పుత్రుడు ఎందుకు, నేనే వెళ్ళిపోతే పోదా అసలు? నేనే వెళ్ళిపోవాలి అంతే ఆయన దగ్గరికి. బ్రాహ్మణుల ఉద్దేశంలో మళ్ళీ ఇంకోటి తెచ్చుకొని మళ్ళీ ఇంకోటి జరగడం ఎందుకు ఇదంతా అసలు? ఇది ఎలాంటిది అంటే ఒక పేదవాడు గొప్పవాడిని కేవలం ఒక పూట ఆహారం కోసం వెళ్ళినట్లు అండి. ఒక గొప్పవాడు దొరికినప్పుడు మనం ఎలాంటి వరం కోరుకోవాలి? వాళ్ళ దగ్గర పోయి ఒక పూట ఆహారం నాకు పెడతారా అంటే అసలు హ్మ్, మనకు వచ్చినటువంటి అదృష్టాన్ని మనం జస్ట్ ఒక పూట ఆహారం గురించి అడగడం అనేది ఎంతవరకు సమంజసం? ఆయన ఏ విధంగా మన, ఏ విధంగా ఎటువంటి కోరిక కోరి ఉండాలి మనం అసలు? ఒక గొప్పడు మనం దొరికితే మన లైఫ్ సెటిల్ అయ్యేటట్టు చేసుకో ఉండాలి మనం. అటువంటి వరం ఏదైనా ఉంటే, కోరిక ఏదైనా ఉంటే అతను అడిగి ఉండాలి, అంతే కదా? ఆ గొప్పవాడు ఏదైనా చేయగలుగుతాడు, ఆ ఏమైనా చేసేవాడి దగ్గర పోయి మనం ఏం అడగాల? మళ్ళీ నాకు అతనితో రేపు మళ్ళీ ములాఖాత్ అవుతుందో లేదో తెలియదు. మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో తెలియదు. కాబట్టి లైఫ్ టైం సెటిల్మెంట్ చేసుకునే వరం అడగాలి. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి, బ్రాహ్మణులకు ఉద్దేశం ఏంటి ఇక్కడ? అసలు లైఫ్ టైం సెటిల్మెంట్ అసలు వెళ్ళిపోవాలి అడగాడు అనొచ్చు కదా అసలు. జనరల్ గా చూస్తూ ఉంటాం అనమాట. మన అంటే మనకి అందరితో మనకున్నటువంటి అనుబంధాల వల్ల వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి, ఇలా జరగాలి, అలా జరగాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, చాలా కోరుకుంటాం మనం భగవంతుని. కానీ ఎన్ని ఎందుకు అబ్బా, నేనే వెళ్ళిపోతే పోద్ది కదా. ఇన్నిటిని నేను ఎక్కడ పోయి నేను తృప్తిపరుస్తూ ఉండేది జీవితకాలం? ఇవన్నీ ఉన్నంత వరకు నాకు భగవంతుడి మీద ఉన్నటువంటి ఆ శ్రద్ధ, ఏకాగ్రత అది చివరి వరకు అట్లాగే ఉంటుందని గ్యారెంటీ కూడా లేదు. అందువల్లే ఏం కోరుకోవాలో వెళ్ళిపోవాలి. చూడండి, నువ్వు దర్శనం ఇచ్చిన తర్వాత అసలు
లేదా నువ్వు నీ దర్శనం కోసం తాను పూజించాడు. పుత్రుడి కోసం పూజిస్తున్నాడు. ఒక గొప్పవాడు పేదవాడికి ఒక పూట ఆహారం పెట్టడం అనేది అనే లెక్కలో ఉంది అసలు ఈ వరం అతను కోరుకోవడం. యాక్చువల్గా మనం గమనించుంటే మామూలు క్లాసెస్లో మనం చెప్పుకున్నాం. చిత్రకేతు అంగిరముని వచ్చాడు. చిత్రకేతు వచ్చి నాకు ఎట్లయినా పుత్రుడు కావాలని చెప్పాడు. అంగిరముని వచ్చేసి నువ్వు ఆల్రెడీ భక్తుడివి, నాకు మళ్ళీ ఎక్స్ట్రా నీకు ఒక లగేజ్ అవసరమా? నువ్వు ఎలాంటి ఒక స్థితిలో ఉన్నావు? లేదు లేదు, నాకు ఎట్టైనా నాకు కావాల్సింది చెప్పాడు. సరే పుడతాడు, కానీ ఆయన వల్ల నీకు ఒక శోకం ఉంటుంది, నీకు ఒక ఆనందం ఉంటుంది, శోకం ఉంటుంది, హర్షం ఉంటుంది, శోకం ఉంటుంది అన్నాడు. ఈ విధంగా ఒక వార్నింగ్ కూడా ఇచ్చాడు. అంటే పుత్రుడు పుట్టినంత మాత్రాన అంత సంతోషం ఉండదు, ఎప్పుడు ఉండదు. పుత్రుడు ఇన్ ద సెన్స్ అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సంతానం పుట్టారు అంటే కోరుకుంటాము, మన ఊహల్లో ఉంటాం అనమాట. వీళ్ళతో జీవితం అంతా ఇంకా హ్యాపీ అంటే. కానీ ర- గురువులు ఋషులు చెప్తున్నారు, బాబు వాళ్ళు వచ్చినంత మాత్రాన మన లైఫ్ టైం సెటిల్మెంట్ కాదు అది. ఎన్నో దాని మధ్యలో మనం ఎన్నో చేయాలి. అవసరం ఎందుకు, నువ్వే వెళ్ళిపోతే పోలా అంత అసలు. ఆ తర్వాత మన చిత్రకేతు జీవితంలో ఆ, మిగతా భార్యలు చంపేశారు. ఆ బిడ్డను పుట్టడం పుట్టి కొన్ని రోజులు కొన్ని నెలల తర్వాత చంపేశారు. భయంకరమైన శోకం ఇంకా. ఇన్ని ఆ, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని మనది చేసుకోవడానికి ఇంకా 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 మనం కోరుకుంటూనే ఉండాలి ఇంకా. ఈ నుంచి బయటపడడం మనం కోరుకోవాలి కానీ ఎంత త్వరగా ఇవన్నీ తొలగిపోతే మనం అంత త్వరగా మనం బయటపడతామా అని దాని గురించి మనం కొంచెం ఆలోచించాలి. దాన్ని ఇంకా జరగాలి, ఈ జరగాలి, అట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, అవి అవ్వాలి, ఇవ్వాలి. అందుకే ఆయన ఒక పూట ఆహారం కోరుకున్నట్టు అనమాట ఇది. ఈ నుంచి బయటపడే అవకాశం ఆయన ఇస్తున్నప్పుడు నేను కొనసాగేదానికి నేను మళ్ళీ ఇంకొక కోరిక కోరుతున్నాను మళ్ళీ ఇక్కడ. అటు భక్తుల అటు భక్తుల పాదపద్మాలను సేవించని వారి బుద్ధి భ్రాంతికి గురవుతుంది మరియు మాయ ప్రభావితులవుతారు. విషపూరితమైన భౌతిక ఆనందం ఎవరిని మాత్రం కొట్టుకుపోరు. అంటే ఎవరైతే సేవలోకి అసలు ఉండరో వాళ్ళ వాళ్ళ బుద్ధి భ్రాంతిలోనే ఉందని అర్థం అన్నమాట. అండ్ మాయా ప్రభావితమై ఉంది. భగవంతుడి సేవ తీసుకోలేకపోతే, భగవంతుడి సేవ నిర్వహించలేకపోతే మనం 100% అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు ఇంకా వాళ్ళ బుద్ధి వాళ్ళని మోసం చేస్తూనే ఉంది. వాళ్ళని అస్థిరమైనటువంటి లేకపోతే అశాశ్వతమైనటువంటి వాటి మీద ఇంకా వెంపలాడేటట్టు చేస్తానే ఉంది ఇంకా. ఈ విషపూరితమైన ఈ భౌతిక ఆనందం చూసారా, నేను ఇంకా అవి అనుభవించాలి, ఈ అనుభవించాలి, అవి ఏలాలి, ఈ ఏలాలి, ఇంకా నేను అవి పొందాలి, ఇవి పొందాలని ఉంది చూసారా. ఈ విషపూరితమైనటువంటి ఈ భౌతిక ఆనందానికి ఎవరు మాత్రం కొట్టుకోబోరు. అంటే వాటి ప్రభావంలో వాళ్ళు ఏ విధంగా దాంట్లోనే ఎందుకు వాళ్ళు కొట్టుకోబోరు ఇంకా. అంటే వాళ్ళని లాగేస్తారు అట్నే. ఆ విషపూరితమైన భౌతిక ఆనందం అనేటువంటి పొందాలి అనేటువంటి ఈ కోరికలు ఉన్నాయి చూసారా, ఈ ఒక గొప్ప అలల్లాగా మనల్ని ఒడ్డుకు రానివ్వాలి అసలు. ఎవరు మాత్రం కొట్టుకోబోరు వాటిలో. మళ్ళీ మళ్ళీ అలా వస్తూ ఉంటుంది, మళ్ళీ లాక్కి వెళ్తూ ఉంటుంది మళ్ళీ. ఒడ్డుకు వచ్చే అవకాశమే లేదు అసలు. అంటిల్ అన్లెస్ ఎవరో ఒకరు మన గురువు భక్తుల సాంగత్యులు ఎవరో ఒకరు వచ్చి మనకి అడుచు తాడులో లేకపోతే ఇంకోటి వాళ్ళు బోట్ వేసుకొని ఇంకోటి వచ్చి మనం లాక్కుంటే తప్ప మనకే మనం వచ్చి బయటపడే ప్రసక్తే లేదు అసలు.
మీరు అంటున్నారు ఫైనల్, ఇటువంటి విలువ లేని భౌతిక స్థాయిలో నిర్వహించే యజ్ఞంకు ఆహ్వానించేందుకు మమ్మల్ని క్షమించండి. అసలు మిమ్మల్ని ఇక్కడ రమ్మని చెప్పి చూడండి, అయితే మమ్మల్ని క్షమించండి. ఎందుకంటే ఇది ఒక భౌతిక కోరిక కోసం మేము చేసిన యజ్ఞంలో అనవసరం మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం మేము. అంటే ఈ బ్రాహ్మణులు ఖచ్చితంగా వైష్ణవులే వీళ్ళు. ఎందుకంటే వాళ్ళు పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ కాన్షియస్లో ఉన్నారు. అంటే ఉన్నతమైన చైతన్యంలో ఉన్నారు వాళ్ళు. అంటే విష్ణువు లాంటి పుత్రుడు కావాలి అని అన్నా కూడా వీళ్ళ దృష్టిలో మాత్రం ఎలా ఉంది అని అంటే, క్షమించు భగవంతుడా, ఇలాంటి ఒక భౌతిక కోరిక నిర్వహించడం కోసం, అదే సారీ, భౌతిక కోరిక పొందాలని కోసం యజ్ఞం చేశాం. అనవసరం నేను డిస్టర్బ్ చేసి ఇక్కడ దాకా మేము పిలిపించాం, లేసి మమ్మల్ని క్షమించండి. అంటే బ్రాహ్మణులు ఎంత క్లియర్గా ఉంటారో మనం ఆలోచించుకోవచ్చు ఇప్పుడు. ఇంకేం చేయాలి, తప్పదు. నాభి మంచి భక్తుడే, శుద్ధ భక్తుడే. మరి శుద్ధ భక్తుడు అంటే శుద్ధ మనసుతో చేస్తున్నాడు. కానీ విష్ణువు లాంటి కుమారుడే విష్ణు కోసమే, విష్ణువుకే చేస్తున్నాడు. ఆ స్థితిలో కూడా కోరిక కోరడం అనేది, అది కూడా భౌతికం అనుకుంటున్నారు. అదేం భౌతికమేం కాదు ఒక విధంగా చెప్పాలంటే. అందుకే మన ఆచార్యులు కూడా మనకు చెప్తారు అనమాట, నేను వైకుంఠం వెళ్ళడం కూడా కోరుకోకూడదు మనం అంట. నేను ఎక్కడున్నా సరే నేను నీ నామం తలుచుకుంటూ ఉండాలి, నీ భక్తుల సాంగత్యంలో ఉండాలి, అది మాత్రమే కోరుకోవాలంట. అంటే దాంట్లో ఇంకే కోరిక లేదు. నీ ఇష్టం, ఎక్కడైనా పడేసుకున్నాను, ఎక్కడ ఏ స్థితిలో నన్ను ఉంచు, కానీ నీ స్మరణ మాత్రం ఎప్పుడు ఉంటే చాలు అనేది ది హైయెస్ట్ అంట. అంటే గోలోకం కోరుకోవడం, వైకుంఠం కోరుకోవడం కూడా వీళ్ళ దృష్టిలో, కోర్స్ మనం అది ఇమిటేట్ చేయకూడదు. వాళ్ళు కోరుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి, అది కొంత ఎదిగిన తర్వాత మనకు కలిగే భావన అది. ఇప్పుడిప్పుడు కాదులేండి. సో చివరిగా, మీరు అర్హత కలిగిన బ్రాహ్మణులు కనుక మీ మాటలు సత్యం కావాలి, దానికోసం మీరు కోరినట్లుగా నాభి కుమారుడిగా నేను విస్తరిస్తాను అని పలికి భగవంతుడు నిష్క్రమించాడు. ఎస్, మీరు అర్హత కలిగిన బ్రాహ్మణులు కనుక మీ మాటలు సత్యం కావాలి. మీరు కోరారు కదా, మీరు నన్ను ఆహ్వానించారు కదా, ఆ ఆ యజ్ఞ విధానంలో ఆ మంత్రాల రూపం నన్ను ఆహ్వానించారు కాబట్టి, మీరు మీ మాటలు, మీరు నన్ను ఆహ్వానించారు కాబట్టి, మీరు ఆహ్వానించి నేను రాకపోతే మీకు అవమానం జరుగుతుంది. వీళ్ళందరి మధ్యలో వీళ్ళకి అవమానం జరుగుతుంది, అంటే మీకు అవమానం. కాబట్టి మీ మీద ఉన్న గౌరవంతో నేను వచ్చాను. అంటే మీకు ఇప్పుడు మనకు తెలుస్తుంది ఇప్పుడు బ్రాహ్మణులకి ఎంత అర్హత ఉందో, వాళ్ళు ఏ భావంలో వాళ్ళు యజ్ఞం నిర్వహిస్తున్నారు, వాళ్ళకి భగవాన్ పట్ల ఎటువంటి ఉన్నతమైనటువంటి లోపల మనసులో ఆయన 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 పట్ల వాళ్ళకున్న స్థానం. మీరు అర్హత కలిగిన బ్రాహ్మణులు కనుక మీ మాటలు సత్యం కావాలి. మీరు నన్ను మీ మీ యజ్ఞ విధానంలో నన్ను ఆహ్వానించారు కదా, కాబట్టి నేను రావాల్సి వస్తుంది. మీ మాటలు నేను సత్యం చేయాలి. దానికోసం మీరు కోరినట్లుగా నాభి కుమారుడిగా విస్తరిస్తాను, కూడా మీకోసం నేను విస్తరిస్తాను. మీరు కోరారు కదా, దయచేసి ఆ నాభి యొక్క కుమారుడిని మీరు రండి అని చెప్పేసి మీరు మీరు కోరారు కదా, కాబట్టి నేను వస్తాను. అంటే దీంట్లో మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, మనం కోరుకునే దానికంటే కూడా మన మనతో ఉన్న భక్తులు కోరుకోవాలి, మన కోసం కోరుకోవాలి. వాళ్ళ కోరికలలో ఉన్న తీవ్రతను బట్టే భగవంతుడు మన యొక్క కోరికల్ని అప్రూవ్ చేస్తాడు. అందుకే భక్తుల సాంగత్యంలో ఒక రెండు మాటలు అటు ఇటు అయినా సరే మనం నిలబడాలి, అక్కడ ఓర్చుకోవాలి.
సహనంతో ఉండాలి. అప్పుడే దీర్ఘకాలికంలో ఎక్కువ ప్రయోజనం పొందుతాం. అది మన సహనము, మన యొక్క మన మన ఆ, మనం ఆ భరించే తత్వము, మన అహంకారాన్ని పక్కన పెట్టే ఒక అవకాశము భక్తుల సాంగత్యంలో మాత్రమే దొరుకుతుంది. వాళ్ళు కోరుకోకపోతే, వాళ్ళు మన మీద దయ చూపించకపోతే, వాళ్ళు మన గురించి ప్రార్థించకపోతే భక్తిలో నిలబడడం చాలా కష్టం. చాలా చాలా కష్టం అన్నమాట. సో బ్రాహ్మణులు కోరారు కాబట్టి భగవంతుడు దర్శనం ఇచ్చి వరం కూడా తెలుస్తున్నాడు. చివరిగా ఆ ఋషుల ప్రార్థనలకు తృప్తిపడినటువంటి భగవంతుడు ఋషభదేవుడుగా మేరుదేవి గర్భను జన్మ తీసుకుంటున్నాడు. సో ఋషభదేవుడు నెక్స్ట్ ఎవరు? భగవుడి యొక్క అవతారం, భగవుడి యొక్క విస్తరణ. సో కాబట్టి ఆయన జన్మ తీసుకోబోతున్నాడు. ఒకటి నాభి కోరిక ఉంది, బ్రాహ్మణుల యొక్క అసలైనటువంటి వాళ్ళు నిర్వహించే యజ్ఞంలో వల్ల నాభి కోరిక తీరింది. రెండోది ఋషభదేవుడిగా తను వచ్చినప్పుడు వర్ణాశ్రమ ధర్మం యొక్క గొప్పతనం ఏంటి, వర్ణాశ్రమ ధర్మం ఎందుకు పాటించాలి, ఆ పాటించడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి, ఆ వర్ణాశ్రమం ఎలా పాటించాలి అని చూపించడానికి, ఆ ధర్మాన్ని చూపించడానికి వస్తున్నాడు. భగవంతుడు ఒక్కోసారి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క విషయాన్ని మనకి చెప్పడానికి, అది పాటింపజేసేలాగా ఆయన చూసుకుంటాడు. అట్లా వృషభదేవుడు వచ్చింది ఎందుకంటే వర్ణాశ్రమ ధర్మం, మనం ఉండే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, ఇవన్నీ కూడా దేనికోసం అని అంటే భగవంతుడి సెంటర్లో పెట్టుకొని మన గుణాల, మన మన యొక్క జీవన విధానం మనం మార్చుకోవాలి. భగవంతుడు సెంటర్ అవ్వాలి, నేను సెంటర్ అవ్వదు. నేను, నా కుటుంబం, నా దేశం, నా మతం, అది సెంటర్ కాకూడదు. సెంటర్ ఇప్పుడు ఏమవ్వాలి? భగవంతుడు సెంటర్ అయ్యి భగవంతుడి చుట్టూ ఈ వర్ణాలు, ఆశ్రమాలు నడవాలి. అప్పుడు ఇక్కడున్న అందరూ ఇక్కడి నుంచి బయటపడతారు. శూద్రుల, బ్రాహ్మణుల, గృహస్థుల, అయితే సన్యాసుల, అందరూ బయటపడే అవకాశం ఎప్పుడు వస్తుందని అంటే ఎవరెవరు వర్ణాల్లో, ఎవరెవరు ఆశ్రమాల్లో వాళ్ళు ఉంటూనే, బట్ సెంటర్ కృష్ణుడైతే దెన్ కృష్ణ. సంసిద్ధిర్ హరితోషణం, వర్ణాశ్రమాలు అన్నిటి యొక్క ఉద్దేశం హరిని తృప్తిపరచడమే. సో అది ఏంటి, ఎలాగా, ఏ పద్ధతుల్లో, అవన్నీ కూడా వచ్చే క్లాస్లో చూస్తాము. ఇది వృషభదేవుడి యొక్క నెక్స్ట్. వృషభదేవుడు ఆయన ఎటువంటి, ఆయన కార్యక్రమాలు ఏంటి, ఆయన గుణగణాలు ఏంటి, సో వాటి యొక్క ఆ, వాటి ప్రభావం మా ప్రజల మీద ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మనం వచ్చే అధ్యాయం చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, जय गौर प्रेम।